హాయ్! వెల్కమ్ బ్యాక్ ఆర్ఆర్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి సండే స్పెషల్ నాటుకోడి చికెన్ అండి. నేనైతే నాటుకోడి చికెన్ తగినంత ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు నాటుకోడి చికెన్కి కొంచెం ఆయిల్ పడుతుందండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఆనియన్ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నానండి. ఒక 5 ఇలా చిలికలు చేసుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం ఎర్రగా వేగాలి మనకి. మనకు ఆనియన్స్ అయితే వేగినాయండి. ఇప్పుడు ఇందులో మనం నాటుకొని చికెన్ అయితే వేసుకోవాలి, బాగా శుభ్రం చేసుకొని. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు కల్లుప్పు అయితే యాడ్ చేస్తున్నానండి. ఇందులో వచ్చే వాటర్తో మనం ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. నాటుకోడి కాబట్టి కొంచెం తొందరగా ఉడకదు కాబట్టి మనం ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మిగతా మసాలాలు యాడ్ చేసుకోవాలి. చికెన్ అయితే ఒక 5 నిమిషాలు ఉడికిందండి. ఇప్పుడు మనం ఇందులో ఒక స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాము. కారం అయితే ఒక 4 స్పూన్లు యాడ్ చేస్తున్నాను. నాకు ఇది 3 కేజీ చికెన్ ఉంది, నాటుకోడి చికెన్. ఇందులో అల్లం పేస్ట్ ఒక 2 స్పూన్లు యాడ్ చేశాను. ఇది కొబ్బరి పేస్ట్ అండి. కొంచెం కొబ్బరి, జీడిపప్పు అవన్నీ వేసి మిక్సీ పట్టిన పేస్ట్ అండి. ఇది 2 స్పూన్లు యాడ్ చేస్తున్నాను. జీడిపప్పు వేసిన పేస్ట్ వేస్తే మనకు నాటుకోళ్ళలోకి, చికెన్ కూరలోకి చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇందాక ఇందులో కరివేపాకు వేయటం మర్చిపోయానండి, ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనము ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి బాగా. ఇప్పుడు ఇందులో నేను టమాటా పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. 3 టమాటాలు తీసుకొని మిక్సీ పట్టి ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇంకా నాటుకోడిలో బాగుంటుంది టమాటా పేస్ట్ వేస్తే. ఇప్పుడు గ్రేవీ మొత్తం ఈ టమాటాలు, కారం ఇవన్నీ పచ్చే వరకు ఒక 5 నిమిషాలు ఇలాగ మగ్గించుకోవాలండి. ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. నేను ఇందులో ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి, మిక్సీ కడిగిన వాటర్. మనకి ఇంత వాటర్ అయితే ఉండాలండి, ఎందుకంటే మనకి ఇంకా నాటుకోడి ఉడకాలి కాబట్టి మనకు ఉడికేసరికి ఇంకొంచెం చిక్కబడింది కాబట్టి ఇంత వాటర్ అయితే ఉండాలి. మనకి ఇప్పుడు కర్రీకి సరిపడంత ఉప్పు వేయాలండి. నేను ఇంకొక 2 స్పూన్లు యాడ్ చేస్తున్నాను. ఇందాక 2 స్పూన్లు యాడ్ చేశాను కాబట్టి ఇప్పుడు 2 స్పూన్లు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలండి. నేను ఒక 3 స్పూన్లు ధనియా పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను, 3 కేజీస్ కాబట్టి. మనకి ఇలా ఉన్నప్పుడు మనకు ఉప్పు, కారాలు అన్నీ సరిపోయినాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకొని సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. నాకైతే అన్నీ సరిపోయిందండి. నాటుకోడి చికెన్ అయితే అయిపోయిందండి. నేను ఇందులోకి కొత్తిమీర యాడ్ చేశాను.
ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. నాకు ఈ మాత్రం నాటుకోడి పులుసులో ఈ మాత్రం ఉండాలి పులుసు. రైస్లో కానీ సంగట్లో కానీ గారెల్లో కానీ బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ. ఈ బ్లాగ్ నచ్చినట్టయితే ఆర్ఆర్ బ్లాగ్స్ 28ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.